పైన వేట్ పడింది. అక్రమ వసూళ్లపైన టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసుల బదిలీలో భారీగా ఆయన చేతివాటం ప్రదర్శించారంటూ కూడా తెలిసిన నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లకు కూడా బెదిరింపులు పాల్పడ్డారు. ఆయన పేకాట శిబిరాల నుంచి నెలవారీ మామూలు కూడా తీసుకుంటున్నారు. 10 ఏళ్లుగా హోంమంత్రి అనిత దగ్గరే విధులు నిర్వర్తించారు ఆయన జగదీష్. అయితే ప్రస్తుతం జగదీష్ నిర్లక్ష్యపు వైఖరి వసూలపైన పలుమార్లు అనితకు ఫిర్యాదు చేసినా కూడా అక్కడ పట్టించుకోలేనట్టుగా తెలుస్తోంది. తాజాగా అధిష్టానం అక్షింతలతో చర్యలు తీసుకుందట. సో అనితకి ఫిర్యాదు చేసిన అనిత పట్టించుకోకపోవడంతో అధిష్టానం ఇన్వాల్వ్ అయిపోయి జగదీష్ను తొలగించింది. సుమారుగా 10 ఏళ్ల పాటుగా హోంమంత్రి అనిత దగ్గర ఆయన పిఏగా పనిచేస్తున్నారు. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఆయన పిఏగా ఉన్నారు అనిత కూడా. సో ప్రజెంట్ ఆయన అధికారం రాగానే ముఖ్యంగా హోంమంత్రికి సంబంధించి పిఏగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అనేక ఫిర్యాదులు అనేక అక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. ప్రస్తుతం బదిలీలపైన పోలీసులు బదిలీ చేయాలన్నా లిక్కర్ సిండికేట్లపైన పేకాట దందాలపైన ఇతరత్ర ప్రతి వ్యవస్థ నుంచి కూడా జగదీష్ పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. వారి నుంచి లంచాలు తీసుకొని అందరూ కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే బదిలీల విషయంలో పోలీసు అధికారుల బదిలీల విషయంలో ఆయన చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇవన్నీ యొక్క ఆరోపణల విషయంలో గతంలో అనితకి తెలియజేసినప్పటికీ హోంమంత్రి అనితకు తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధిష్టానం దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. అధిష్టానం ప్రస్తుతం జగదీష్ పైన వేటు వేసింది. సుమారుగా ఈ వేటు వేసి కూడా ఆయన పైన వేటు పడి కూడా సుమారుగా వారం రోజులు కావస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? జగదీష్ నిర్వాకం ఎటువంటి విధంగా బయటకు వచ్చింది? ప్రజెంట్ జగదీష్ పైన ఎటువంటి వేటు వేశారు? బేసిక్ గా అయితే హోమ్ మినిస్టర్ అనితకు సంబంధించి పర్సనల్ ఎంపీగా పనిచేస్తున్న జగదీష్ ఇతను గడిచిన ఒక 12 సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్ అనితకి దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. అతను ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. కేవలం ఇతనే కాదు, తన సతీమణి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆమె అనిత కూతురికి సహాయరాలుగా పనిచేస్తుంటారు అదే ఇంట్లో. అయితే మంత్రిగా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత బేసిక్ గా జగదీష్ ప్రవర్తన, జగదీష్ వ్యవహరిస్తున్న తీరు అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం అనితకు చెప్పే ప్రయత్నం చేశారు, స్థానిక నేతలు చెప్పే ప్రయత్నం చేశారు. బేసిక్ గా పూర్తిగా కూడా అనిత వ్యవహారాలన్నీ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారి వ్యవహారాలన్నీ కూడా ఈ జగదీషే పర్యవేక్షణ చేస్తారు. అయితే ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్టు వరుసగా ప్రభుత్వం ఒక రిపోర్టు ప్రతి పేషీలో జరుగుతున్న అక్రమాల మీద, కేవలం ఇక్కడ ఒక అనిత ఒకటే కాదు, గతంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహారంలో కూడా ఇటువంటి ఫిర్యాదులే అందుతున్న నేపథ్యంలో అక్కడ ఇంకా చర్యలు అయితే తీసుకోలేదు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వ్యవహారంలో మాత్రం అంటే కృష్ణమోహన్ ఇక్కడ అనితకి ఫిర్యాదు చేసినప్పటికీ ఆవిడ ఏం పట్టించుకోలేదన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏంటి జగదీష్ కి ఆవిడ సపోర్ట్ గా ఉన్నారా, లేదంటే ఏం జరిగింది? ఆవిడకి ఆల్రెడీ ఇటువంటి దందాలు నడుస్తున్నాయి, ఇటువంటి విధంగా అక్రమాలకి పాల్పడుతున్నాడని చెప్పినా కూడా తను ఏం స్పందించకపోవడం వెనుక కారణం ఏంటి? ఎస్ మనోజ్, బేసిక్ గా గడిచిన కొంతకాలంగా అంటే దాదాపుగా 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అనితకు అన్ని రకాలుగా దగ్గరుండి వ్యవహారాలన్నీ చూశారు. ఆమె సంబంధించిన ఇంటి వ్యవహారాలు కావచ్చు, బయట ప్రోగ్రామ్ షెడ్యూల్స్ కావచ్చు, ఇతర వ్యవహారాలన్నీ కూడా ఈ జగదీష్ చూసే వ్యక్తి కాబట్టి కొంత ఇంపార్టెంట్ ఎలాగూ ఉంటుంది. అయితే జగదీష్ చేస్తున్న వ్యవహారాలు ప్రధానంగా ఒక సస్పెండ్ అయిన సిఐకి సంబంధించి అతని దగ్గర దాదాపుగా 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని తిరిగి అతనికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే డైరెక్ట్ గా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక సస్పెన్షన్ ఎదుర్కొంటున్న అధికారికే అతని దగ్గరే డబ్బులు వసూలు చేసి అక్కడ సిఐ పోస్టింగ్ గా ఇచ్చారు. ఆ సదరు ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇది ఒకటే కాదు, పాకిరాపేటలో ఒక లిక్కర్ సిండికేట్ లాబీని నడుపుతున్నాడు ఇతను. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఈ వ్యవహారాన్ని అంతా కూడా దగ్గరుండి నడుపుతున్నాడు. అలాగే అక్కడున్న పనిచేస్తున్న సిబ్బంది ఎవరిని కూడా అనిత దగ్గరికి, అంటే మంత్రిగా ఉన్న అనిత దగ్గరికి మాట్లాడడానికి కావచ్చు, జరుగుతున్న విషయాలకి దగ్గరికి చెప్పించే ప్రయత్నం కూడా అడ్డుకునే ప్రయత్నం చేసే వ్యక్తి జగదీష్. కనీసం మీడియా వాళ్ళు మాట్లాడుతున్నా, మీడియా వాళ్ళు ఏదైనా
ప్రోగ్రామ్ గురించి మాట్లాడినా, లేకపోతే ఇటీవల జర్నలిస్టులు అందరూ కూడా అనితను కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఇతర వ్యవహార శైలి వల్లే అక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న యూనియన్ నాయకులకి ఇక్కడ అనిత కూడా కొంత గ్యాప్ రావడానికి కూడా ఇటువంటి ఈ జగదీష్ చేసిన వ్యవహారాలే అనేది. బేసిక్ గా పైకిరాపేట మండలంలో ఉన్న స్థానిక నాయకులందరూ కూడా చాలా క్లియర్ గా ఒక రోజు మీటింగ్ పెట్టుకుని మంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి నేను ఖండిస్తానని చెప్పినప్పటికీ కూడా తర్వాత అదే రోజు అదే ఫిర్యాదు చేసిన వ్యక్తులకే జగదీష్ నేరుగా ఫోన్ చేసి వాళ్ళని బెదిరించే స్థాయికి వచ్చారు. అంటే పోస్టింగ్ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే పైకిరాపేటకు సంబంధించిన కావచ్చు, లేకపోతే కొన్ని సస్పెన్షన్స్ కొన్ని ఇతర విషయాలు ఉన్నప్పుడు వాటిని రీఫైన్ చేయించే దాని విషయంలో కూడా కొంత జగదీష్ రోల్ విపరీతంగా ఉండేది. జగదీష్ చెప్పిన మాట, జగదీష్ ఏం చెప్తే హోంశాఖలో అది జరుగుతుంది అనే ఒక చర్చ పెద్ద. ఇప్పుడు అన్ని ఫిర్యాదుల ఆధారితంగా జగదీష్ అక్కడి నుంచి తొలగించారు, ఓకే. కానీ ఆయన పైన ఇంకేదైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఎంత పెద్ద మొత్తంలో ఆయన ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశాడని ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆయన ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉందా? మనోజ్, బేసిక్ గా ఇతను గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ పిఏ అయితే అతని మీద చర్యలకో లేకపోతే ఇంకొకటో చూసుకునేది. కానీ ఇక్కడ పరిస్థితి అతను కంప్లీట్ గా ప్రైవేట్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మంత్రి దగ్గర పనిచేశారు. సో ఆ యాంగిల్ వ్యవహారంలో కొంత ఆమెకు సన్నిహిత దగ్గరగా 10 సంవత్సరాలు పనిచేస్తున్నారంటే కొంత మంత్రికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా, అంటే మంత్రి ప్రోగ్రామ్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిలో కొంత అతని రోల్ ఉండేది. కానీ ఇప్పుడు అతను ప్రైవేటు వ్యక్తి కాబట్టి అతని మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చూసుకోబోతున్నారు అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న మరి మంత్రి అనితకు సంబంధించిన బాధ్యతలందు మంత్రి కూడా ఇప్పటికే ఆమె కర్ణాటకలో ఉన్నారు. ఉచిత బస్సు సబ్ కమిటీకి ఆమె అధ్యక్షురాలుగా ఉన్నారు. మంత్రులు కర్ణాటకలో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఈ నిర్ణయం కొంత అనితకు కూడా షాక్ కు గురి చేసే పరిస్థితి. చూడాలి ఫర్దర్ గా జగదీష్ యాక్టివిటీని ఆమె దూరంగా పెడతారా, లేదు ప్రభుత్వం అతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అతను ఇటువంటి అక్రమ వస్తువులు వీటి మీద ఎవరికైనా అధికారిక ఫిర్యాదు గాని వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు. బాధితులు వచ్చారా? బాధితులు వచ్చి ఆయన పైన ఫిర్యాదు చేయడం లాంటిది కానివ్వండి, పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారా? బాధితులు ఏం చెప్తారు? ఎంత మొత్తంలో ఆయనకి ముట్ట చెప్పారని చెప్తున్నారు బాధితులు? సో బహుశా అంటే ఇప్పుడు దాకా అధికారంలో ఉన్నారు, అధికారంలో పవర్ చలాయిస్తున్నాడు, పవర్ లో ఈ వ్యవహారాలన్నీ నడిపాడు. ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు సస్పెన్షన్ అయిన తర్వాత అతను విధుల నుంచి దూరంగా పెట్టమని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇతను వ్యవహారం వల్ల ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు, ఎవరెవరి దగ్గర ఇతను డబ్బులు డిమాండ్ చేశారు, అక్కడ పేకాట క్లబ్లు నడిపే వాళ్ళు, తర్వాత లిక్కర్ వ్యవహారాన్ని సిండికేట్ గా వ్యవహరించే పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులకు పోస్టింగ్ వ్యవహారంలో జగదీష్ కీ రోల్ చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఎవరెవరికి డబ్బులు వసూలు చేశారు, ఈ వ్యవహారాన్నంతా కూడా సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలే మంత్రికి ముఖ్యమంత్రి స్థాయిలో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఫర్దర్ గా దీని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, అయితే ఇప్పుడు బాధితులు తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. చూడాలి మరి జగదీష్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హోంమంత్రి అనిత పిఏ జగదీష్ పైన వేటు పడింది. ఆయన ఒక ప్రైవేట్ పిఏ, సుమారుగా 12 ఏళ్లుగా తన దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ప్రోగ్రామింగ్ కానివ్వండి, షెడ్యూలింగ్ కానివ్వండి, అన్ని కూడా ఆయన వ్యవహరించారు. 12 ఏళ్లుగా అనితతో పాటుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రిగా అనిత గారు బాధ్యత తీసుకున్న తర్వాత అనిత చేసేటువంటి ప్రతి విషయంలో కూడా ఆయనే ముందుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల బదిలీల విషయంలో కానివ్వండి, పేకాట శిబిరాలపైన ముఖ్యంగా అనేక రకాల అక్రమాలకు పాల్పడేట్టుగా జగదీష్ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలే ఆయన పైన అరిష్టానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక మద్యం సిండికేట్ల విషయంలో రకరకాలుగా ఆయన డబ్బులు దండుకున్నట్టు తెలుస్తోంది. పలుమార్లు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసినప్పటికీ అనిత దీనిపైన స్పందించినట్టు తెలుస్తోంది. మరి అనిత స్పందించకపోవడం గల కారణం ఏమై ఉంటుంది అనేది మాత్రం కొంత అనుమానం. ఎందుకంటే ఆవిడ దగ్గర